నరకము అంటే నూనెలో వేస్తారు, శూలాలు పెట్టి పొడుస్తారు, చిత్రహింసలు పెడతారు. అటువంటి లోకానికి పేరు నరకము అనుకుంటే ఆ నరకం నుంచి జీవులను ఉద్ధరించేవాడు లేదు. దుఃఖమును నరకము అనుకుంటే అటువంటి దుఃఖ సముద్రం నుంచి బయటపడేసేటటువంటి కరుణామృత సింధు అంటే కరుణా సముద్రుడు పరమేశ్వరుడు అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఏమని? కర్పూర కుందధవళం నరకార్ణవతారకం కరుణామృత సింధుంచ ఏకబిల్వం శివార్పణం. నరకార్ణవతారకము అంటే దుఃఖసాగరం లేదా కష్టములు, దుఃఖములు, దారిద్ర్యములు అనేవి సముద్రం అంత ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి బయటపడేసే అమృత సముద్రం అంటే కరుణామృత సింధుంచ అని చెప్తున్నారు. ఈయన్నేమో అమృత సముద్రంతో పోల్చుతున్నారు. ఎవరిని? పరమేశ్వరుణ్ణి. అటువంటి పరమేశ్వరుడు ఎలా ప్రకాశిస్తున్నాడు? కర్పూర కుంద ధవళం, కర్పూరము వలె, మొల్లలు మల్లెల వలె స్వచ్ఛమైన ప్రకాశము కలిగినటువంటి పరమేశ్వరుడికి బిల్వదళం సమర్పిస్తున్నాను అని చెప్తున్నారు. అటువంటి బిల్వదళం సమర్పించినప్పుడు ఆయన ఏమవుతున్నాడు? దయా సముద్రుడయి దుఃఖ సాగరం నుంచి జీవులను బయటపడేసి శుభములను, శాంతిని అనుగ్రహిస్తున్నాడు. అంటే శాశ్వతమైన మోక్ష సామ్రాజ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు.